గ్యాస్కి 25 రోజుల వెయిటింగ్ పీరియడ్ ఎందుకు? భారతదేశంలో ఎల్పిజి షార్టేజ్ ఎందుకు వచ్చింది? ఇది సామాన్య ప్రజలపైన మరియు రెస్టారెంట్స్ నడుపుతున్న వాళ్ళపైన ఎంతవరకు ఎఫెక్ట్ చూపనుంది? రైట్, దీనిపైన డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా తరపు నుంచి ఒక రిక్వెస్ట్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మిడిల్ ఈస్ట్ దేశాలు ఇజ్రాయెల్, ఇరాన్, గల్ఫ్ దేశాలలో బీభత్సమైన యుద్ధ వాతావరణం నెలకొంది. అయితే భారతదేశం ప్రతి ఏడాది 80 మెట్రిక్ టన్నుల ఎల్పిజిని ఈ దేశాల నుంచే దిగుమతి చేసుకుంటా ఉంటుంది. అయితే ఆ దేశాలలో బీభత్సమైన యుద్ధ వాతావరణం ఉన్నందున ఏదైతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకుంటామో ఆ దారిని బ్లాక్ చేయడం జరిగింది. దానివల్లనే భారతదేశంలో ఎల్పిజి కొలత రావడం జరిగింది. అయితే ఇది భారతదేశంలో ఉన్నటువంటి కామన్ పీపుల్ కి ఎంతవరకు ఎఫెక్ట్ చూపనుంది? అదే కాకుండా రెస్టారెంట్స్, ఫ్యాక్టరీస్ నడుపుతున్న వాళ్ళపైన ఎంతవరకు ఎఫెక్ట్ చూపనుంది అని అంటే, ఆల్రెడీ మన భారత ప్రభుత్వం మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం హర్దీప్ సింగ్ గారు రూల్స్ ని జారీ చేయడం జరిగింది. ఎవరైతే రెస్టారెంట్స్ నడుపుతున్న వాళ్ళపైన ఇంతకుముందు సరఫరా చేసినంత గ్యాస్ ఇప్పుడు చేయమనేసి డైరెక్ట్ గా చెప్పడం జరిగింది. అయితే దీనివల్ల భారతదేశంలో 40 నుంచి 50% హోటల్స్, రెస్టారెంట్స్లు మూతపడ్డాయి. అయితే దీని పట్ల కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా స్పందిస్తూ, మా రాష్ట్రంలో ఎక్కువ శాతం ఎల్పిజి కొలత ఉంది, దయచేసి మాకు ఎల్పిజిని పంపాలనేసి సెంట్రల్ గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తూ ఒక లేఖ రాయడం జరిగింది. అదే కాకుండా రెస్టారెంట్స్ మరియు హోటల్ నడుపుతున్నటువంటి అసోసియేషన్ పెద్దలు మాట్లాడుతున్నటువంటి మాటలు ఒకసారి వినండి. ప్రతి హోటల్ దగ్గరికి వచ్చి వారు సప్లై చేసేవారు. అటువంటిది 2 రోజుల నుంచి వెళ్ళి మందగించింది. మరి నిన్న వారిని తెలుసుకుంటే వారు చెప్తున్నారు, మేము స్టాక్ ఉన్నంత వరకే మీకు ఇస్తున్నాం, ఇక ముందు మమ్మల్ని అడగవద్దు, ప్రభుత్వం నుంచి మాకు ఏ ఆదేశాలు లేవు. చెప్పాలంటేనండి, మనకి రోజుకి సుమారు వైజాగ్లో 2500 నుంచి 3000 సిలిండర్లు, అంటే నెలకి వచ్చేసరికి 75,000 సిలిండర్ల నుంచి 80,000 సిలిండర్లు అలాగా మనకి వాడకం ఉంటుందండి. ఈ రోజున మనకి నెలకి సరిపడా ఫిల్లింగ్ సుమారు 40,000 సిలిండర్లే ఫిల్ అవుతుందండి. మరలా 2-3 రోజుల తర్వాత చూసుకుంటే అది 12,000 సిలిండర్ల కన్నా కూడా ఇచ్చే కెపాసిటీ లేదంటండి. చూసారు కదా, ఇంకొన్ని హోటల్స్, రెస్టారెంట్స్ ఇండక్షన్ స్టవ్ మీద వాళ్ళ హోటల్ను నడుపుకుంటా ఉన్నారు. అయితే మహారాష్ట్ర, కర్ణాటక, చెన్నైలో దాదాపు 50% హోటళ్లను బంద్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఏదేమైనప్పటికీ భారతదేశంలో రెస్టారెంట్స్ నడుపుతున్న వాళ్ళపైన ఎల్పిజి షార్టేజ్ తీవ్రంగా దెబ్బ చూపుతుందనే విషయాన్ని స్పష్టంగా తెలుస్తా ఉంది. మరి ఇది భారతదేశంలో ఉన్నటువంటి కామన్ పీపుల్స్ కి ఎంతవరకు ఎఫెక్ట్ చూపనుంది? ఆల్రెడీ దీని పట్ల భారత ప్రభుత్వం కూడా ఇన్స్ట్రక్షన్ ని జారీ చేసింది. మనము గ్యాస్ సిలిండర్ ని బుక్ చేసుకుంటే 5 నుంచి 7 రోజుల్లో డెలివరీ అయ్యేది, కానీ ఇక ముందు అలా ఉండదు. మనం గ్యాస్ సిలిండర్ ని బుక్ చేసుకుంటే ఈ 15 రోజుల నుంచి 25 రోజులు వెయిటింగ్ పీరియడ్ ఖచ్చితం అనేసి భారత ప్రభుత్వం చెప్పుకుంటూ వచ్చింది. ఎవరింట్లోనైనా గ్యాస్ సిలిండర్ వస్తుందంటే మనము 15 నుంచి 20 రోజుల మధ్యలోనే గ్యాస్ బుకింగ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మిడిల్ ఈస్ట్ దేశాల్లో యుద్ధం బంద్ అయ్యే వరకు భారతదేశంలో ఈ గ్యాస్ కొలత అదే విధంగా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.